తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ని జాతీయ దర్యాప్తు సంస్థ అనగా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రావెలింగ్లో భాగంగా ఆయన కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్కు వెళ్లారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని తన యూట్యూబ్లో చెప్పుకొచ్చారు. అందులో మొదటి రోజు అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోని చూసిన ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. పెహల్గాంలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ దాడి జరిగింది. ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్లడంపై అధికారులు అనుమానపడ్డారు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు పాకిస్తాన్ వెళ్లినట్లు సమాచారం. హర్యానాకి చెందిన జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రాను ఓ గూఢాచారిగా అనగా ఐఎస్ఐ ఏజెంట్గా మలుచుకున్నట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబారి కార్యాలయంలో ఒక అధికారితో ఆమె టచ్లో ఉన్నట్లు కూడా విచారణలో గుర్తించింది. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు పలుమార్లు వెళ్లినట్లు తెలుసుకున్నారు. ఆమె తరహాలో బయ్యా సన్నీ యాదవ్ ఏమైనా గూఢాచారిగా పాల్పడ్డా అని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అలాగే అతన్ని పాకిస్తాన్ ఎందుకు వెళ్లావు, గొడవల సమయంలో పాకిస్తాన్ని సందర్శించాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. అతను బెట్టింగ్ యాప్స్ ప్రచారం కల్పించిన కేసులో కూడా సన్నీ యాదవ్ నిందితుడు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. కానీ అది కుదరకపోవడంతో దుబాయ్ వెళ్లాడు. దీంతో లుకౌట్ నోటీసు జారీ అయింది. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వెళ్లాడని సమాచారం.